పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీలోనే అంతర్గత కలహాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచి గెలుపు కోసం రేయింబావులు శ్రమించిన నేతకు నేడు తగిన గుర్తింపు దక్కడం లేదన్న చర్చ నియోజకవర్గంలో ఊపందుకుంది. ఈ వివాదం క్రమంగా పార్టీ శ్రేణులను రెండు వర్గాలుగా విడదీస్తుందన్న ఆందోళన సీనియర్ నేతల్లో వ్యక్తమవుతుంది. కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైరచర్ల వీరేష్ చంద్రదేవ్ మధ్య పెరుగుతున్న రాజకీయ దుమారం ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కురుపాం రాజ కుటుంబానికి చెందిన వైరచర్ల వీరేష్ చంద్రదేవ్ టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో తన శక్తియుక్తులన్నీ దారపోసి పార్టీ అభ్యర్థి తోయక జగదీశ్వరి విజయం కోసం విశేషంగా కృషి చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా క్షేత్రస్థాయిలో పనిచేసి ఆమెను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే గెలిచిన కొద్ది రోజులకే పరిస్థితి మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అధికారిక కార్యక్రమాలకు వీరేష్ చంద్రదేవ్ను పిలవడంలో ఎమ్మెల్యే జగదీశ్వరి క్రమంగా ప్రాధాన్యం తగ్గించుకుంటూ వచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనను గెలిపించిన నేతకు తగిన విలువ ఇవ్వకపోవడంతో వీరేష్ చంద్రదేవ్ వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హోదాలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే స్థాయిలో తగిన గుర్తింపు లభించడం లేదన్నది వారి ప్రధాన వాదన. ఫలితంగా ఎమ్మెల్యే నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వీరేష్ చంద్రదేవ్ అనుచరులు దూరంగా ఉంటున్నారని సమాచారం. దీంతో కురుపాం టీడీపీలో ఎవరికి వారే అన్న పరిస్థితి నెలకొని పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయి వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా పెద్దగా బలం లేని జగదీశ్వరికి ఎన్నికల సమయంలో అండగా నిలిచి ఆర్థిక సహకారంతో పాటు రాజకీయ మద్దతు కూడా అందించిన వ్యక్తి వీరేష్ చంద్రదేవ్ అని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయితే గెలుపు తర్వాత పరిస్థితులు తారుమారు కావడంతో తన వర్గీయులకు ఎలాంటి సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో వీరేష్ చంద్రదేవ్ ఉన్నారని చెబుతున్నారు. ఈ పరిణామాలన్నిటికీ ఎమ్మెల్యే జగదీశ్వరే కారణమని నియోజకవర్గంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వైరచర్ల వీరేష్ చంద్రదేవ్ది బలమైన రాజకీయ వారసత్వం. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజుకు స్వయాన మేనల్లుడైన ఆయనకు మాజీ కేంద్ర మంత్రి వైరచర్ల కిషోర్ చంద్రదేవ్ పెద్దనాన్న అవుతారు. అలాగే ఆయన తండ్రి ప్రదీప్ చంద్రదేవ్ కూడా మాజీ ఎంపీగా పనిచేశారు. కురుపాంలో చిన్న రాజాగా పేరున్న ఆయనకు నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. అయినప్పటికీ పార్టీలో తగిన స్థానం దక్కడం లేదన్న అసంతృప్తి ఆయన వర్గంలో గూడు కట్టుకుంది. కొన్నాళ్లుగా జగదీశ్వరి, వీరేష్ చంద్రదేవ్ మధ్య రాజకీయ సంబంధాలు క్షీణించాయన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని పార్టీ కార్యక్రమాలే దీనికి నిదర్శనమని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో కలిసికట్టుగా పనిచేసి పార్టీకి విజయం అందించిన ఈ ఇద్దరి మధ్య నేడు ఆ బంధం కనిపించలేదన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. తనను అందలం ఎక్కించిన నేతను ఎమ్మెల్యే విమర్శించడం సరికాదని పార్టీలో సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విమర్శలు తనకు పట్టనట్లుగా ఎమ్మెల్యే జగదీశ్వరి వ్యవహరిస్తుందని, ఈ ధోరణి కొనసాగితే భవిష్యత్తులో పార్టీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'వీరేష్ చంద్రదేవ్ కు పార్టీ కార్యదర్శి పదవి తప్ప మరే ఇతర గుర్తింపు లభించకపోవడంతో ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించే అవకాశం ఆయనకు లేకుండా పోయిందని చెబుతున్నారు. ఏ అవసరం వచ్చినా తన దగ్గరే రావాలన్న భావనతో ఎమ్మెల్యే జగదీశ్వరి ఉద్దేశపూర్వకంగానే వీరేష్ చంద్రదేవ్ ప్రాధాన్యతను తగ్గించారన్న ప్రచారం కూడా నియోజకవర్గంలో సాగుతుంది. పార్టీని పూర్వ వైభవం దిశగా నడిపించిన వీరేష్ చంద్రదేవ్ కు ప్రభుత్వం నుంచి ఏదైనా అధికారిక పదవి లభిస్తే ప్రజలతో మరింత సన్నిహితంగా మెలిగే అవకాశాలు లభించి పార్టీ మరింత బలోపేతమవుతుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలపై బహిరంగంగా ఆరోపణలు చేయకుండా వీరేష్ చంద్రదేవ్ సంయమనం పాటిస్తున్నప్పటికీ ఆయన అనుచరులు మాత్రం బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమను గుర్తించని నేతను ఎన్నాళ్లు నమ్ముకోవాలంటూ పరిస్థితిని తేల్చుకోవాలన్న ఆలోచనలో వీరేష్ వర్గీయులు ఉన్నట్లు సమాచారం. రెండు 2014-2019 ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూసిన తర్వాత కురుపాంలో
టీడీపీని నడిపించే సమర్థ నాయకత్వం కొరవడింది. ఆ సమయంలో పార్టీ కేడర్లో ఉత్సాహం సన్నగిల్లి పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన జగదీశ్వరి కేడర్లో నూతనోత్సాహాన్ని నింపడంలో గాని, పార్టీని బలోపేతం చేయడంలో గాని పెద్దగా విజయం సాధించలేకపోయారు. దీంతో ప్రత్యర్థి పార్టీలు కూడా తమకు తిరుగులేదన్న ధీమాతో ఉండేవి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ బాధ్యతను తన భుజాలపై వేసుకుని కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ఘనత వైరచర్ల వీరేష్ చంద్రదేవ్దేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి జగదీశ్వరి విజయం కోసం అవిశ్రాంతంగా శ్రమించి నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. అలాంటి నేతను పార్టీ తగినట్లుగా గుర్తించకపోవడం, తన గెలుపునకు అండగా నిలిచిన వ్యక్తినే ఎమ్మెల్యే విమర్శించడం సీనియర్లకు మింగుడు పడడం లేదు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కురుపాం టీడీపీ శ్రేణులు తలో దారిలో పయనిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతుంది. ఈ దశలో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని ఇరు వర్గాలను ఏకతాటిపైకి తీసుకురాకపోతే రానున్న రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి విజయానికి మూలస్తంభంగా మారిన వీరేష్ చంద్రదేవ్ కు తగిన గుర్తింపు లభిస్తుందా, లేదా ఎమ్మెల్యే జగదీశ్వరికి నచ్చజెప్పి వీరిద్దరి మధ్య నెలకొన్న దూరాన్ని పార్టీ పెద్దలు తొలగించి ఐక్యంగా ముందుకు నడిపిస్తారా అన్నది వేచి చూడాల్సిన అంశం. కురుపాం రాజకీయాలు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో అన్నది ఆసక్తికరంగా మారింది.